గౌరవనీయులు శ్రీ బొర్రా గాంధీ గారికి చిరు సత్కారం శ్రీ కనకమండల రవీంద్ర కుమార్ గారి చేతుల మీద గట్టిగా చప్పట్లతో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేద్దాము. అమ్మవారి ఆశీస్సులు వారి ద్వారా మన అందరికీ కూడా ఉండాలని దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. స్వామివారి అమ్మవారి ఆశీస్సులు. థ్యాంక్ యూ. గౌరవనీయులు ఒక 2 నిమిషాలు శ్రీ బొర్రా గాంధీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్. ఓం శ్రీ చంద్ర గారి మహా. మరి నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నప్పుడు నేను కనిపిస్తున్నాను మీకు. నా వాయిస్ కనపడుతుంది, మనిషి కనపడినామో పోడియం దగ్గర నుంచి అని చెప్పి నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. మరి అలాగే ముందుగా మనకి ఈ కాలేజీ పెట్టి మహానుభావులు పెద్దలు ఆ రోజుల్లో మంచి వ్యాపారంలో ఉన్న వ్యక్తులు ఒక ప్లాన్ చేసి ఈ విజయవాడలో విద్యకి అంత పెద్ద ఫేమస్ కాదు అప్పుడు. ఆ రోజుల్లో గుంటూరు ఫేమస్. మెడికల్ కానీ ఏదైనా కానీ గుంటూరే. మరి ఆ టైంలో మన కోసం ఇక్కడ బ్రహ్మాండంగా మరి స్టార్ట్ చేసింది ఈ కాలేజీతోనే. ఆర్ట్స్ కాలేజీతో మేమంతా కూడా 2nd, 3rd బ్యాచ్లో ఆ రేకుల షెడ్లు చదువుకున్నాం. ఆ తర్వాత ఆ బిల్డింగ్లోకి వెళ్ళాం మేము. మరి ఆ రోజుల్లో ఆ పెద్దలు అందరూ కలిసి అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు జలగం వెంకటరావు గారిని కలవటం, ఆయన ఇక్కడ రావటం, ఆయనే ఈ ప్లేస్ని దుర్గామలయ స్వామి టెంపుల్ వారి ప్లేస్ని అలాట్ చేయటం, ఇవన్నీ జరిగినాయి అని చెప్పుకుంటారు. మనకు తెలిసేది అప్పట్లో. మరి అప్పట్లో మీకు తెలిసి ఎస్ఆర్ కాలేజీ లేదా లైలా కాలేజీ ఉండేది. అందరికి కూడా సీట్లు వచ్చాయి కాదు, అవి ఎక్కువ మార్కులు ఉంటేనే వచ్చాయి. అలాగే మరి ఇక్కడ అప్లై చేసేవాళ్ళం మనం. మరి నా వరకు నేను ఇంటర్మీడియట్ ఆ రోజుల్లో నాకు బోయపడి అప్పరావర్ సీట్ ఇప్పించారు ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ నన్ను సస్పెండ్ చేశారు 1 సంవత్సరం నుండి గొడవల్లో ఉండవని వారి. ఇవన్నీ మరి ఆ రోజులు మరి ఎన్టీఆర్ పాట ఒకటి ఉందో మనకి, ఓల్డ్ స్టూడెంట్స్ గురించి మనకు గుర్తొస్తా ఉంటుంది. మరి ఎన్నో మరి ఆ రోజుల్లో అకాడమీ వాళ్ళు నిజంగా వాళ్ళందరికి కూడా పెద్దలు ఉండారు. వాళ్ళంతా కూడా మరి వాళ్ళందరికి కూడా పేరు పేరున మనం ఇక్కడ నిలబడి వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే మనం సరే కాలేజీ సిద్ధార్థ అనేది లేకపోతే ఎక్కడెక్కడో చదువుకున్న వాళ్ళం అది వేరే విషయం. కానీ వాళ్ళు ఎంతో ప్లాన్తో వాళ్ళు లెక్చరర్స్ సెలెక్ట్ చేయడం కూడా ఎలా చేసేవాళ్ళు అంటే క్లాసులో వచ్చి మాతో పాటు వాళ్ళు కూర్చుని బోర్డు మీద లెసన్ చెప్పమనేవాళ్ళు. అకాడమీ వాళ్ళు అంత ప్లాన్తో చేసేవాడు. మరి ఇవాళ అలా చేయమంటే ఇవాళ ఇన్ని కాలేజీలు అయ్యి మెడికల్, ఇంజనీరింగ్ అన్ని రేపు ఫ్యూచర్లో అగ్రికల్చర్ కాలేజీ కూడా రాబోతుంది అమరావతిలో. చాలా పెద్ద ప్లాన్ ఉంది మన వాళ్ళకి. చాలా గర్వం. మన వాళ్ళందరికీ ధన్యవాదాలు మీ తరఫున, నా తరఫున, అందరి తరఫున. ఇక వస్తే మన లెక్చరర్స్ ఆల్మోస్ట్ ఇక్కడ చాలా మంది ఉంటారు. సోమేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు అప్పుడు వచ్చినప్పుడు పెళ్లి అవ్వలేదు. మాకు లెసన్ చెప్పేటప్పుడు పెళ్ళైన తర్వాత అడిగేవాళ్ళం, మాస్టర్ ఓకేనా అని. ఏంట్రా ఓకే అనేవాడు. సార్ ఓకే అనేవాడు. అంటే ఆయన అంత క్లోజ్గా ఉండేవాడు. వ్యవహారం బాగా సన్నగా ఉండేవాడు. కొంతమంది మాట్లాడేవాడు కాదు లెక్చర్స్, కొంతమంది అసలు నవ్వేవాళ్ళు కాదు, రకరకాలు ఉండేవాళ్ళు. కాపీలు కొట్టించేవాళ్ళు కాదు. తిరుగుతూ ఉండేవాళ్ళం. ఎమ్మ తిట్లు తిట్టేవాళ్ళమే వాళ్ళని. వీళ్ళు సైన్స్ వాళ్ళు, మనం ఆర్ట్స్ వాళ్ళు, అందుకని మనని కాపీ కొట్టినట్లు అనేవాళ్ళం. అప్పట్లోనే నానా తిన్నా చేసేవాళ్ళం. అయినా ఎలా వాళ్ళ కాపీ కొట్టేవాళ్ళం. వాళ్ళు ఎంత కాపలా కాసినా కొట్టేవాళ్ళం. మేమంతా ఆర్ట్స్లో మరి నేను ఇంటర్మీడియట్, డిగ్రీ మరి చదివేవాళ్ళం. ఇక చివరికి ఇక నేనైతే పేపర్ పక్కడికి ఇచ్చేసాను, నువ్వే రాసేయనే వరకు. డైరెక్ట్ పేపరే. రైటింగ్ తేడా పోతే పోయేవాడు రాసేవాడు. అక్కడ ఆ విఠలరావు గారని కొంతమంది ఉండేవాళ్ళు. ఏం తిరిగేవాళ్ళు అటు ఇటు బతకనేకుండా ఎక్కడ దాచాడు ఈడు, ఎక్కడుందా స్లిప్ అని మామూలుగా కాదు. ఇక మేము అనేవాళ్ళం ఈ సొమ్ము ఏం పోతుంది, ఈ రకంగా తిరుగుతాడు మన దగ్గర కూర్చోకుండా అని. మరి కర్నార్ గారు ఇంకా కొంతమంది అయితే చూడటంగా పాపం వదిలేసేవాళ్ళు సైలెంట్గా. అలా లెక్చరర్స్ లో 3 రకాలు ఉండేవాళ్ళు. కొంచెం పానీ అని ఒక 5-6 అయితే భయంకరమైన మనం రాగానే ఎమతిట్లు బయట. ఆ కోపంతో మనం ఆ రోజుల్లో
మరి ఆ రకంగా గడిచేది. ఆ రోజులు వేరు, ఆ ఫ్రెండ్స్ వేరు. మరి కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మధ్యాహ్నం పూట లంచ్ అవర్ రాగానే ఆ రోజుల్లో కాగడాలు ఉండేది. కాగడ తెలుసా? కాగడ అనే పత్రిక, అది తెచ్చేవాడు, అది చదివేవాడు, వినిపించేవాడు, అందరిని కూర్చోబెట్టి జోకులు, అరుపులు, తిర్రాల. ఇక మరి మన ప్రిన్సిపాల్స్ అయితే ఇక రాధాకృష్ణమూర్తి గారు కానీ, ఆ సుబ్బారావు గారిని, అబ్బా, ఇక ఆ స్టాఫ్ కానీ వాళ్ళు కానీ గోల్డ్ మ్యాన్స్ వాళ్ళు. మరి ఈ రోజుల్లో ఇవాళ ఎలా ఉందో తెలియదు కానీ దేవుళ్ళు మరి ఆ రకంగా మరి వాళ్ళంతా కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ నడిపి మరి ఈ రకంగా మనం వాళ్ళకి ఇన్ని ఇన్స్టిట్యూషన్లు నడుతుందంటే సిద్ధార్థ వాళ్ళు మరి నెంబర్ 1 సాంబశివరావు ఈ దగ్గర నేను ట్యూషన్ కూడా చదివేవాడిని. అక్కడికి నన్ను మాస్టర్ గుర్తుపట్ల నిన్న సాంబరెడ్డి గారి దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాడిని. నేను నిర్మలాలో జాయిన్ చేశాను. నన్ను నిర్మలా నుంచి ఇక్కడికి వచ్చాం. మరి మన నాడు మిత్రులు చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారు, ఎండీలు అయ్యారు. మరి ఎంత ఉన్నా కూడా చాలా మంది జాస్తి మేమంతా విజయవాడలో మిగిలిపోయాం. ఇక చాలా మంది హై ప్లేస్కి వెళ్ళారు. మరి బుద్ధిగా చదివేవాళ్ళు. మేము 2 hours ఉండి బయటికి వెళ్ళిపోయి బ్యాచ్ మేము. అందుకోసం ఇక్కడే చాలా మంది ఇక్కడి నుంచి ఆ నవరంగ్ బ్యాగ్లోకి వెళ్ళి కేకులు తిని మళ్ళీ వచ్చేవాళ్ళు వెనక్కి ఎక్కొట్టి. మరి అట్లాగే శ్రీనివాసరావు సైకిల్ దుక్కుంటూ వస్తే మేము మోటార్ సైకిల్ మీద చేతిలో దేశవాళ్ళం వెంట ఓ అని అరే 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 పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత క్లాసులో అడిగేవాడు, అరే ఏంట్రా బండి మీదకి వస్తే ఏమైపోతామని. ఏం రాదు మాస్టర్ అనేవాళ్ళం. ఆ రకంగా అల్లరి బ్యాచ్ ఉండేది, చదువుకునే బ్యాచ్ ఉండేవాళ్ళు. రకరకాల మా ఫ్రెండ్స్ అంతా కూడా మరి మాతో పాటు ఉండి చాలా మంది చదువుకున్న వాళ్ళు వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిపోయి బ్రహ్మాండమైన వ్యాపారాల్లో ఉండాలి. చిన్న చిన్న ఉద్యోగాల్లోకి వెళ్ళి మరి ఇక్కడ లోకల్ మేము ఉండి లోకల్ నుంచి వెళ్ళలేకపోవడం వల్ల హైదరాబాద్, బెంగళూరు వెళ్ళలేకపోవడం వల్ల చాలా మంది ఇక్కడ మిగిలిపోయాం. అలాగే మరి ఇవాళ రవీంద్ర బాబు గారు మరి ఆ రోజుల్లో బుద్ధుల మందిగా చదువుకుని అయినా ఇవాళ ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. చాలా సంతోషం మనకి వారు రావడం. మరి అలాగే నిన్న మన వెంకయ్యనాయుడు గారి మాటలు మీరు విని ఉంటారు కదా. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా మన వయసులో ఇప్పుడు 60 నుంచి 65 లోపు ఉంటాం. మనం అంతా కూడా చాలా సమయం దగ్గర పడింది మనకి. చాలా అనుకోవాలి, పడలేదు అనుకోవద్దు. అయితే ఇప్పటి నుంచి కూడా గోల్డెన్గా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు. మనం గుర్తుపెట్టుకోండి, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయాలి. మనం ఎక్కడ కూడా నేను చెబుతున్నాను కానీ టైం దగ్గర పడింది, టైం దగ్గర పడదు మనకి. అది తెలియకూడదు మనకి ఎప్పుడు దగ్గర పడుతుందో. ఎవరికైనా సరే ప్రపంచంలో ఎవరికైనా మృత్యు అనేది కూడా పక్కనే వెంట నీళ్ళలాగా వస్తూ ఉంటుంది. అది దాన్ని మనం తాకనీయకుండా జాగ్రత్త పడుతూ ఆరోగ్యంగా మనం చివరి నిమిషం వరకు మన తల్లి తండ్రి మర్చిపోకుండా గురువు దయం గురుగారు ఎప్పుడు కనపడినా దండం పెట్టుకుని సార్ నమస్కారం గురుగారు అని మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తానికి మార్గం ఏంటి ఆలోచించుకొని అంతా ఆల్మోస్ట్ మన వాళ్ళందరూ కూడా పిల్లల పెళ్లికి వచ్చి పెళ్లిళ్ళు అయిపోయి ఉన్నారు. చాలా మంది ఉన్నాయి అనుకోవడం. మరి ఇప్పుడు ఇవాళ ఈ ఏర్పాటు చేయడం మన అందరినీ కలపడం, నేను చాలా మంది వచ్చారు. ఇంకా కూడా మిత్రులు నేను హైదరాబాద్ నుంచి అంటే చాలా మంది వస్తారనుకున్నా కానీ నాకు కనిపించలేదు వాళ్ళ మార్నింగ్. మరి చాలా మంది హైదరాబాద్లో బ్యాచ్ ఉంది. మేమంతా ఒక 20-25 మంది ఎవ్రీ మంత్ 2 months ఒకసారి కలుపుతూ ఉంటాం అక్కడ. మరి గ్రూపులుగా ఎవరి బ్యాచ్ అయితే వాళ్ళు దయచేసి ఒకళ్ళు 2-3 ప్లాన్ చేసుకుని వాళ్ళందరినీ కలుపుకుని ఎక్కడ వీలైతే ఎక్కడ, విజయవాడ అయితే విజయవాడ, మెడ్రాస్ అయితే మెడ్రాసు, బెంగళూరు అయితే బెంగళూరు, హైదరాబాద్ ఒక గ్రూప్గా ఉంటే ఈ గ్రూపులన్నీ కలుస్తాయి. మేము ఒక గ్రూప్ వెళ్తా ఉంటాం, కొన్ని ప్లేసులకి వెళ్తా ఉంటాం. కొంతమంది మనాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. మనకి ఈ పెద్ద ఇళ్ళంతా కూడా మాకు ఆర్గనైజ్ చేస్తారు. అలాగే మీరంతా కూడా మీ బ్యాచ్ల వరకు ఇంకా అలాగే కాకుండా ఇప్పుడు అప్పుడు చదువుకున్న మన బ్యాచే కనిపించింది. మన తర్వాత జూనియర్లు చాలా మంది ఉన్నారు. 2-3 కనిపించారు నాకు అక్కడ. జూనియర్స్ కూడా ఈ కమిటీలోకి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కమిటీలో తీసుకుని వాళ్ళని కూడా రప్పించాలి మీరు ఫ్యూచర్లో. వాళ్ళు మన కింద ఇంకా చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది వాళ్ళందరూ కూడా గ్రూపులుగా వాళ్ళు పిలిస్తేనే వాళ్ళు ఎవరో తెలుస్తారు మీకు. ఆ బ్యాచ్లు మనకు తెలియదు. వాళ్ళని కూడా రప్పించి ఈసారి మళ్ళీ 75 సంవత్సరాలకి ఆ టైంకి కూడా మీరంతా రావాలని, మీరంతా ఆరోగ్యంగా ఉండాలని, మనమంతా హ్యాపీగా ఉండాలని, అప్పుడు ఆ జూనియర్లు కూడా కలుపుకొని మళ్ళీ మనం ఇటువంటి ఫంక్షన్లు చేసుకోవాలని కోరుకుంటూ